మీరు మిథున రాశి వారా? అయితే మీకొకటి చెప్పాలి. ఉగాది నుంచి మీ రాశిపై శని, గురు, రాహుకేతువుల ఇంపాక్ట్ వల్ల మీ లైఫ్‌లో వచ్చే మార్పులేంటి? ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి మీ రాశి మీద గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మీకు తెలుసా మీ రాశి అధిపతి బుధుడు మీ రాశి తత్వం వాయుతత్వం కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ ఫోకస్‌ని సరైన మార్గంలో పెట్టి నడిపిస్తే మీ లైఫ్‌లో ఒక క్లియర్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది నుంచి మీ ఉద్యోగంలో మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలా? లేక వెయిట్ చేయాలా? ప్రేమ మరియు వివాహ విషయాల్లో శుభవార్త ఉందా? ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరమా? ఇవన్నీ క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ లేకుండా సూటిగా చెప్పబోతున్నాను. సో, రిలాక్స్ అయ్యి వినండి. వీడియో లాస్ట్ వరకు మొత్తం చూడండి. వీడియో చివర్లో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్‌ని గనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ ఆనందమయం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, ఈ ఏడాది మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. కమ్యూనికేషన్స్, రవాణా, టీచింగ్, బ్యాంకింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలను మీరు అందుకుంటారు. కన్సల్టెన్సీలు, ఆడిటింగ్ రంగాల వారు చక్కటి పురోగతిని సాధిస్తారు. వాహన యోగం కలదు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినా ఆదాయం 13, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మిథున రాశి వారికి గురుగ్రహ సంచారం సంవత్సర ఆరంభం నుంచి 1లో, జూన్ 2 నుంచి 2లో, అక్టోబర్ 31 నుంచి 3 ఇలా గురువు అతిచారం అనేది జరుగుతుంది. ఈ ఏడాది గురువు మీ జన్మరాశితో పాటు ద్వితీయము, తృతీయ స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అనేది సాధిస్తారు. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులను చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం అధికము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పని ప్రదేశంలో అంటే ఆఫీస్లో మీ ఆధిపత్యం అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో మీ కృషి, అనుభవం వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. కుటుంబం చక్కగా విస్తరిస్తుంది. బాంధవ్యాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశి వారికి ఈ ఏడాది ద్వితీయంలో గురువు సంచరిస్తాడు. మీ రాశికి గురువు సప్తమ, దశమ స్థానాలకు అధిపతి. జూన్లో జరిగే ఈ గురుగ్రహ సంచారం మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సును తీసుకువస్తుంది. 2వ ఇంట్లో గురువు రాకతో మీ ఆర్థిక పరిస్థితి అనేది క్రమక్రమంగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుంచుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఆర్థిక పథకాల ద్వారా పొందిన ధనాన్ని కొత్తగా పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడతారు. తద్వారా మీకు పుష్కలంగా ధనం సంపాదించే అవకాశం అనేది లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల పట్ల మీ ప్రేమ అధికమవుతుంది. కుటుంబ సభ్యులు కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు. మీ మాటకు ఒక బలం అనేది చేకూరుతుంది. ప్రజలు మీ మాటలకు ప్రభావితులై మీరు చెప్పేది శ్రద్ధగా వింటారు. వంశపారంపర్య వ్యాపారం చేసేవారికి ఈ కాలం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నవి. ఉద్యోగంలో కూడా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అంటే మీ జీతం పెరిగే సూచనలు, శాలరీ హైక్ అనేది కనిపిస్తుంది. అనారోగ్యం నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ శత్రువులు శాంతిస్తారు. అప్పుల భారం తగ్గుతుంది. మీరు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. కుటుంబంలోకి ఒక కొత్త సభ్యుడు వచ్చే అవకాశాలున్నాయి. అనగా మీ ఇంట్లో సంతానం, పిల్లలు జన్మించడం లేదా ఎవరికైనా వివాహం జరగడం వంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి.
మీ ఇంట్లో శుభ మరియు మంగళకరమైన కార్యక్రమాలు అనేవి తప్పక జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 2027 ఏప్రిల్ 13 వరకు గురువు వక్రగమనంలో ఉన్న కాలంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీద ఎంత ప్రెషర్ ఉన్నా ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాత్రం నిదానం పాటించాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి 10వ ఇంట్లో శని సంచారం అనేది ఆయన మీ అష్టమ భాగ్యస్థానాలకు అధిపతి. ఇటువంటి పరిస్థితిలో ఈ శని సంచారం మీకు చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఇది మీ కర్మస్థానంలో అంటే వృత్తి స్థానంలో సంచరిస్తుంది. కాలపురుషుని జాతకంలో కూడా శని 10 అలాగే 11వ స్థానాలకు అధిపతి. కాబట్టి దశమ స్థానంలో శని సంచారం మిమ్మల్ని మరింత శ్రమించేలా చేస్తాడు. మీరు మీ పనిలో ఎంతో కష్టపడి పనిచేస్తారు. కొద్దిగా పని ఒత్తిడి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు ఏమాత్రం భయపడరు. దానికి బదులుగా మీరు మరింత కష్టపడి మీ పనిని అంతకంతకు మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది పనిచేసే చోట అంటే మీ ఆఫీస్లో మీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉన్నత అధికారులు కూడా మీతో సత్సంబంధాలు, మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. మీరు పనిచేసే విధానం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కానీ కొన్నిసార్లు మీకు ఇష్టం లేని లేదా మీ సామర్థ్యానికి తగని పనులు కూడా మీకు రావచ్చు. మీరు వాటిని చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బంది అనేది తప్పదు. ఖర్చులు కొంత తగ్గుతాయి. కానీ పని ప్రదేశంలో పరుగులు తీయడం అంటే శ్రమభారం అధికమవ్వచ్చు. నిరంతరం కష్టపడి పనిచేయండి. కానీ మధ్య మధ్యలో తగినంత విశ్రాంతి కూడా తీసుకోండి. లేకుంటే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు. వైవాహిక జీవితంలో వివేకవంతమైన అడుగులు వేయాల్సిన కాలంగా చెప్పాలి. మీ జీవిత భాగస్వామికి అంటే మీ భార్య లేక భర్తకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి మనోభావాలను కూడా గౌరవించండి. కష్టపడి పనిచేయడం వల్ల వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అనేది లభిస్తుంది. ముఖ్యంగా శని వక్రగమనంలో ఉన్న ఈ ఏడాది జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తేదీల మధ్యన ఉద్యోగులకు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో ఏమాత్రం తొందరపాటు తగదు. అలాగే ఈ కాలమందు ఉద్యోగ ప్రయత్నాలకు కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఈ కాలమందు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు మిథున రాశి వారికి రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు. ఈ కాలంలో మీ ఆలోచన విధానంలో వినూత్న మార్పులనేవి వస్తాయి. సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు ప్రయాణించే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. అలాగే మతము, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక విషయాలపై మీకు అధిక ఆసక్తి అనేది పెరుగుతుంది. కానీ అదే సమయంలో సాంప్రదాయ విశ్వాసాలను ప్రశ్నించే ధోరణి కూడా మీలో ఉంటుంది. మీ తండ్రి లేదా కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నించే విద్యార్థులకు, అలాగే ఉన్నత చదువులకై ప్రయత్నించే విద్యార్థులకు ఊహించని మార్గాల్లో అవకాశాలనేవి లభిస్తాయి. ఈ సమయంలో కేవలం అదృష్టంపైనే పూర్తిగా ఆధారపడకుండా మీ స్వయం కృషితో అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. 2026 డిసెంబర్ 5లో రాహువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. 8వ ఇంట్లో రాహు సంచారం సాధారణంగా అంత అనుకూలమైనదిగా పరిగణించబడదు. కాబట్టి ఈ కాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఆలోచించి విచారించకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. తొందరపాటు లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. అదేవిధంగా మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 8వ ఇంట్లో రాహువు ఆరోగ్య సంబంధిత సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది. మీ దినచర్యలో క్రమశిక్షణ పాటించండి. అలాగే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. మీ ఆరోగ్యం లేదా జీవిత బాధ్యతల పట్ల ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉన్నా
ఇబ్బందులు, శారీరక బాధలకు దారితీస్తుంది. సానుకూల దృక్పథంతో చూస్తే ఈ అష్టమ రాహువు సంచారం మీ అత్తమామలతో, మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య లేక భర్త కుటుంబంతో మీ సంబంధాలనేవి మెరుగుపడతాయి. పూర్వీకుల ఆస్తి వంటి ఊహించని మూలాల నుంచి మీకు ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. మీరు అనుకోకుండా లేదా అవాంఛిత లేదా ప్రణాళిక లేని ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఈ అష్టమ రాహు గోచార కాలంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అయితే బలంగా ఉంది. ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు మిథున రాశి వారికి కేతువు తృతీయ భావంలో అంటే పరాక్రమ స్థానంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3వ ఇంట్లో కేతువు సంచారం అత్యంత శుభప్రదమైన అలాగే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో మీ ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతాయి. మీ శత్రువులపై మీరు సులభంగా విజయం సాధిస్తారు. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడంతో పాటు చిన్నపాటి ప్రయాణాలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. అయితే మీ తోబుట్టువులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున వారితో మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం, సర్దుబాటు ధోరణి పాటించడం ఎంతైనా మంచిది. మిథున రాశి వారికి ఈ ఏడాది డిసెంబర్ 5న కేతువు ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ కేతు గోచారం మీకు అంత అనుకూలమైనదిగా చెప్పబడదు. ఎందుకంటే 2వ ఇంట్లో కేతు ఉనికి వల్ల మీరు వివిధ రకాల ఇబ్బందులు, శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆకలి మందగించడం, స్టాక్ ఫుడ్ అంటే నిల్వ ఉన్న ఆహారం తినాలనే కోరిక లేదా సక్రమంగా లేని ఆహారపు అలవాట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఇవి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీ కంటి చూపు, ఐసైట్ అనేది కూడా కొంత ప్రభావితం కావచ్చు. అలాగే ముఖంపై మొటిమలు లేదా నల్లని మచ్చలు వంటి చర్మ సమస్యలు, అలాగే పంటి నొప్పి, పళ్ళ నొప్పి లేదా నోటికి సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలంలో మీరు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మానసికంగా కూడా ఈ గోచారం మీకు అంతగా సహకరించదండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరాన్ని పెంచవచ్చు. కుటుంబ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ మీ అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. దీనివల్ల కుటుంబంలో టెన్షన్ వాతావరణం లేదా వారితో కుటుంబ సభ్యులతో దూరం పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో డబ్బు పొదుపు చేయడంలో కూడా కొంత సవాళ్లు ఎదురవ్వచ్చు. అదే సమయం అనవసరపు ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ఈ కాలంలో మీ తోబుట్టువులు కూడా ఆర్థికపరమైన లేక శారీరక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఉద్యోగరీత్యా చూసిన మిథున రాశి వారికి ఈ ఏడాది కెరీర్ పరంగా చాలా వరకు సానుకూల ఫలితాలను తీసుకురాబోతోంది. మీ ఉద్యోగంలో పరిస్థితులను పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకునే అద్భుతమైన అవకాశాలు ఈ కాలంలో మీకు లభిస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గురుగ్రహ దృష్టి ప్రభావం వల్ల మీ ఉన్నత అధికారులు మీకు మద్దతు ఇవ్వడానికి బదులుగా మీ సహోద్యోగులు ఎవరైతే మీకు అపోనెంట్స్ ఉంటారో ప్రత్యర్థులకు లేదా పోటీదారులకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీనివల్ల మీ పనితీరుపై కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మీ ఉద్యోగం పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగించవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏమాత్రం నిరాశ చెందకుండా మీ పనిపై మీరు పూర్తి ఫోకస్ని, అంకిత భావంతో ఉండడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం పొడవునా పనిచేసే చోట మీరు కొన్ని సవాళ్ళనైతే ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది మీకు కొంత మానసిక ఒత్తిడిని, వర్క్ ప్రెషర్ను పెంచుతుంది. కానీ సానుకూల శుభ అంశం ఏమిటంటే ఈ ఏడాది ద్వితీయార్థం వచ్చేసరికి అంటే అక్టోబర్ నుంచి పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఆ కాలంలో మీరే అందరి దృష్టిని ఆకర్షించే కేంద్ర బిందువుగా అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా వ్యాపారం విషయానికి వస్తే ఎవరైతే సొంత వ్యాపారం లేక స్వయం ఉపాధి చేస్తున్నారో వారికి ఈ పరాభవ నామ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలనైతే ఇస్తుంది. ఆశించిన లాభాలు సాధించడానికి మీరు ముందు కంటే రెట్టింపుగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారంలో కొంత మందకొడి వాతావరణం అంటే స్లోడౌన్ పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. అయితే ఆందోళన చెందకండి. గురు భగవానుడి ఆశీస్సులు
అలాగే ఆయన మార్గదర్శకత్వంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరు అంతిమంగా విజయం అయితే సాధిస్తారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి మాసాల్లో వ్యాపార వ్యవహారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే ఆ సమయం వ్యాపారస్తులకు కొంత సెన్సిటివ్గా ఉంటుంది. ఏదేమైనా ఈ పరాభవనామ సంవత్సరం ఖచ్చితంగా మీ కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలాన్నైతే వ్యాపారులు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూసినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి గత సంవత్సరం కంటే ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా మెరుగ్గా ఉండబోతోంది. ప్రారంభంలో అనవసరమైన ఖర్చులు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి. ఇది మీకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు శుక్రుని ప్రభావం వల్ల సంపాదించడానికి పొదుపు చేయడానికి రెండింటికి మంచి అవకాశాలు మెండుగా వస్తాయి. మొత్తం మీద ఆర్థిక విషయాల్లో ఈ పరాభవనామ సంవత్సరం సాధారణం నుంచి అనుకూలంగా మారుతుంది. మీరు కొంచెం వివేకంతో ఖర్చులు అలాగే ఆదాయం మధ్య సరైన సమతుల్యతను పాటిస్తే మీరు డబ్బును చక్కగా ఆదా చేయగలుగుతారు. అదే సమయం మీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా మారుతుంది. విద్య పరంగా చూసినట్లయితే ఈ ఏడాది మిథున రాశి విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా మొదటి ఇంట్లో అంటే మీ రాశిలో గురుగ్రహ సంచారం అంత శుభప్రదంగా పరిగణించబడినప్పటికీ గురువు దృష్టి విద్యారంగంలో మెరుగుదలను తీసుకువస్తుంది. ఉగాది నుంచి జూన్ 2 వరకు గురువు మీ 5వ 9వ స్థానాలపై తన ప్రభావాన్ని చూపుతాడు. దీనివల్ల మీకు విద్యాపరమైన మద్దతు, సీనియర్ల సపోర్ట్ అనేది, వాళ్ళ గైడెన్స్ అనేది లభిస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు మీ ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది మెరుగైన అధ్యయన వాతావరణాన్ని సృష్టిస్తుంది. చదువుకోవడానికి మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టడానికి సహాయపడుతుంది. ప్రొఫెషనల్ కోర్సులు లేక రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను చూసే అవకాశం ఉన్నది. అక్టోబర్ 31 తరువాత గురువు స్థానం కాస్త బలహీనపడవచ్చు. కానీ ప్రయాణ సంబంధిత రంగాల్లో అంటే టూరిజం, ట్రావెల్, ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు. శని రాహువులు అప్పుడప్పుడు మీకు కొంత ఏకాగ్రతను చెడగొట్టవచ్చు, డిస్ట్రాక్షన్స్ కలిగించవచ్చు. కానీ మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే సాధిస్తారండి. మొత్తం మీద విద్య పరంగా ఈ పరాభవనామ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ పరంగా చూసిన ఈ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారి ప్రేమ జీవితం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగే అవకాశం ఉన్నది. తద్వారా మీరు మీ బంధాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మీ ప్రేమ జీవితంలో మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు. సంవత్సరం గడిచే కొద్దీ మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ ఏడాది ఒక ప్రధానమైన సానుకూల అంశం ఏమిటంటే ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేవారు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా 2 నిర్దిష్ట నెలలు మీ జీవితానికి అలాగే మీ ప్రేమ వివాహానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే మీరు ఇంకా కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇక వివాహం విషయానికి వస్తే ఇంకా వివాహం కాని మిథున రాశి వారికి ఈ ఏడాది ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ముఖ్యంగా ఉగాది నుంచి మొదటి 6 నెలలు వివాహానికి విశేషమైన శుభకాలాన్ని సూచిస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కనేవారు అందులో విజయం సాధించవచ్చు. అలాగే ఇతరులకు పెద్దలు కుదిర్చిన వివాహానికి కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ కాలంలో మీకు తగిన సరైన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయ స్థానానికి కారకుడైన గురుగ్రహం గత సంచారంతో పోలిస్తే ఈ సంచారంలో మెరుగైన ఫలితాలను ఇస్తాడు. అయితే గురువు ఈ స్థానం అత్యంత అనుకూలమైనది కానప్పటికీ మీకు అనుకూలమైన ఫలితాన్నే ఇస్తుంది. సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురువు మీకు సగటు ఫలితాలను ఇవ్వగలడు. అదే సమయం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యన మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు మంచి భావాలను కలిగి ఉంటారు. ఒకరికొకరు సహాయపడాలని ఆలోచిస్తారు. మీ మధ్య సంభాషణలు కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటుంది. అక్టోబర్ 31 తరువాత గురువు ప్రభావం ముగియడంతో కుటుంబ జీవితం మళ్ళీ జనరల్ స్టేట్కి వచ్చేస్తుంది.
అయితే డిసెంబర్ 5 తరువాత మీ ఇల్లు అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపించవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 5 తర్వాత రెండో ఇంటిపై కేతు ప్రభావం అనేది మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మధ్యన చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీరు అనుకూల ఫలితాలను పొందడం ద్వారా కుటుంబ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలుగుతారు. కానీ ఈ ఏడాది చివరి నెలల్లో మాత్రం అంటే 2026 లాస్ట్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ సంవత్సరం మీరు మీ గృహ జీవితంలో అంటే ఇంటి జీవితంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చతుర్థ స్థానంపై శని దృష్టి అంత మంచిదని చెప్పలేం. పని ప్రదేశంలో బాగా బిజీగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఉద్యోగంతో పాటు మీ కుటుంబ జీవితానికి కూడా తగినంత సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరోవైపు వైవాహిక జీవితం విషయానికి వస్తే కలత్ర భావం సప్తమ స్థానంపై శని యొక్క దశమ దృష్టి ఉంటుంది. దీన్ని జ్యోతిష్య శాస్త్రపరంగా శుభప్రదమైనదిగా చెప్పలేం. అందువల్ల దాంపత్య జీవితంలో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఉగాది నుంచి జూన్ 2 వరకు 7వ ఇంటిపై గురువు దృష్టి ఉంటుంది. ఇది మీ సమస్యలను కొంతమేర తగ్గిస్తుంది. కానీ మధ్య మధ్యలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అది సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ అదే సమయంలో శని దృష్టి వల్ల సమస్యలు పెరిగే ప్రమాదం కూడా ఉన్నది. మొత్తం మీద సంవత్సర ప్రారంభం నుంచి అక్టోబర్ 31 వరకు అంటే ఉగాది నుంచి అక్టోబర్ 31 వరకు చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ వైవాహిక జీవితంలో సామరస్యం మాత్రం అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ రాశి వారు అక్టోబర్ 31 తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో గురువు తన పంచమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నప్పటికీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కూడా రాహుకేతువుల ప్రభావంలో ఉంటాడండి. కాబట్టి ఈ వ్యవధిలో మీరు మీ దాంపత్య జీవితం పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. దీని తరువాత కేతువు మీ రెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి గురుగ్రహ స్థానం మరింత మెరుగ్గా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు కూడా తగ్గుతాయి. మొత్తం మీద పరాభవనామ సంవత్సరం వివాహం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే దంపతులకు సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమను అన్యోన్యతను కొనసాగించడానికి గట్టిగా ప్రయత్నించడం ద్వారా మీరు మీ బంధాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మిథున రాశివారు ఈ పరాభవనామ సంవత్సరం మంచి చెడు రెండిటిని అంటే మిశ్రమ ఫలితాలను అనుభవించవచ్చు. గురుగ్రహ సంచారం అనుకూలమైనదిగా ఉన్నప్పటికీ మొదటింట్లో గురుని ఉనికి ఆరోగ్యానికి అంత మంచిదిగా చెప్పబడదు. అందువల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తే పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు అనవసర సమస్యలకు దారితీస్తాయి. మీ రాశిలో గురువు స్థానం మీ ఆకలిని పెంచుతుంది. దీనివల్ల మీరు మీ సహజ స్వభావానికి విరుద్ధమైన ఆహారపు లేదా జీవన శైలి అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో గురువు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వచ్చు. అయితే అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మీరు ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. అక్టోబర్ 31 తరువాత గురువు సగటు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. మరోవైపు సంవత్సరం పొడవునా జరిగే శని సంచారం వల్ల నడుము లేదా మోకాళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే గుండె లేదా ఛాతి సమస్యలతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. ఆరోగ్యపరంగా చిన్నపాటి నడక, వ్యాయామం, అలాగే ధ్యానం లేక ప్రాణాయామం మీరు విధిగా సాధన చేసినట్లయితే కొంతవరకు ఆరోగ్యపరంగా మీరు ఉపశమనాన్ని పొందగలుగుతారు. మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరానికి సంబంధించి నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్, నా ప్రత్యేక సలహా ఏమిటంటే ఈ ఏడాది మీకు వృత్తి అలాగే ఆర్థిక పరంగా అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తుంది. కర్మస్థానంలో ఉన్న శని భగవానుడి ప్రభావం వల్ల మీరు కష్టపడి పనిచేయాల్సి ఉన్నా దానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ఇది మంచి కాలము. అయితే మీ ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాల పట్ల
మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లలో కఠినమైన క్రమశిక్షణ పాటించండి. గ్రహాల సంచారం వల్ల మీ మాట తీరు అనేది కాస్త కఠినంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో అలాగే మీ భార్య లేక భర్తతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసరమైన వాదనలకు ఆవేశాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. హామీలు ఉండుట, షూరిటీ సంతకాలు అస్సలు చేయరాదు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఓపికతో అడుగులు వేస్తే విజయాలు మీ సొంతమవుతాయి. ఇష్టదైవ ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు చాలా తెలివిగా మేధస్సు ఉంచి ఆలోచిస్తారు. సో అప్పుడు ఎవరు, ఏమి, ఎప్పుడు, ఎలా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మీ ప్లానింగ్ని, మీ వ్యూహాలు చక్కగా ఫలించి మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు నిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పఠించుట, అలాగే సోమవారం నాడు శివారాధన చేయుట వలన మీకొచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభించును. ఒక మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించిన మీకు విశేషంగా ఐశ్వర్య అభివృద్ధి అనేది కలుగునండి. అలాగే ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు మాసంలో వచ్చే ఒక షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆలయంలో సందర్శించి స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు దివ్యంగా ఉంటుంది, విశేషంగా యోగించును. శనివారం నాడు రావి చెట్టు మొదల్లో నీరు పోసి రావి చెట్టును తాకకుండా 11 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలనేవి తప్పక నెరవేరును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.